ఆదిలాబాద్ జిల్లాలో 2 చోట్ల ఓటు హక్కు నమోదైన వారు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, పోలింగ్ హేతుబద్ధీకరణ అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఒక వ్యక్తికి ఒకే చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలని, 2 చోట్ల ఓటు కొనసాగించడం ఎన్నికల చట్టానికి విరుద్ధమని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ ఓటు కొనసాగించాలనుకుంటున్నారో సంబంధిత ఓటర్లు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అవసరమైన ఎన్యూమరేషన్ ఫారాలను 2-3 రోజుల్లోగా బిఎల్ఓలకు అందించాలని సూచించారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీలను కోరారు. మనం ఒక్క చోట్లోనే మాత్రమే ఓటు ఉండాలి. సో కొందరు ఓటర్స్ అంటే మళ్ళీ డైలమాలో ఉన్నారు, అపోహాల్లో ఉన్నారు. ఆ అపోహాలు దయచేసి తొలగిస్తూ మళ్ళీ మీకు ఏదైతే ఎన్యూమరేషన్ ఫార్మ్ ఉన్నాయో ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపి తొందరగా మళ్ళీ అది బిఎల్ఓకి ఇవ్వాలి. మీ దగ్గర ఒకవేళ 2 చోట్ల అంటే 2025 జాబితాలో 2 చోట్ల ఓటు ఉన్నాయి. సో మీరు ఏదైనా ఒక్క చోట్ల ఓటు డిసైడ్ చేయాలి. ఎవరైనా ఒక ఓటర్కి 2 చోట్ల ఓటు ఉండడానికి వీలు లేవు. అది ఎలక్షన్ చట్టం సెక్షన్ 31 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం నేరము. సో నేను ఓటర్స్ ఎట్లా ఎవరైతే ఉన్నారో కోరుతున్నామో దయచేసి మీరు 2 చోట్ల ఓటు ఉన్నాయి, ఏదైనా ఒక్క చోట్ల ఓటు డిసైడ్ చేసి మళ్ళీ ఆ పోలింగ్ స్టేషన్ సందర్భంగా త్వరగానే ఎన్యూమరేషన్ ఫార్మ్ నింపి బిఏలోకి ఇవ్వండి. ఈ చివరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రాబోయే 2 రోజులు 3 రోజులు దయచేసి నింపి ఇవ్వండి. మీరు ఒకవేళ ఆ కన్సల్ట్ బిఏలోకి ఇవ్వకపోతే మీ ఓటు కట్ అవుతాయి. నేను క్లియర్ గా చెప్తున్నాము. ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇస్తేనే మళ్ళీ ఓటు ఉంటాయి. ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇవ్వకపోతే ఓటు ఉండడానికి వీల్లేవు, ఓటు కట్ అవుతాయి. 2 చోట్ల ఓటు ఉండడానికి వీల్లేవు. ఇది చాలా స్పష్టంగా ఉన్న సిఓ గారు కూడా తర్వాత భారత ఎన్నికల సంఘం నుంచి కూడా ఇది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఇంకా ఎవరైతే ఓటర్స్ ఇక్కడ అపోహాల్లో ఉన్నారో ఆ అపోహాలు కూడా తొలగిస్తూ త్వరలోనే ఏదైనా ఒక్క చోట్ల, మళ్ళీ చెప్తున్నాం, ఏదైనా ఒక్క చోట్లోనే మీరే డిసైడ్ చేయండి. నేను కానీ ఇంకా ఎవరైనా డిసైడ్ చేయడానికి వీల్లేవు. మీరే డిసైడ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్ సందర్భంగా వివరాలు దయచేసి రాసి కన్సర్న్ బిఎల్ఓకి త్వరలోనే 2-3 రోజుల్లో ఇవ్వండి. నేను బ్యాలెన్స్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోరుతున్నాము. ప్రత్యేకంగా ఆదిలాబాద్ మా వల్ల ఓటర్స్